Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో భయం పోగొట్టిన టీడీపీ కూటమితో కేడర్ ఢీ అంటే ఢీ. కూటమి ప్రభుత్వం చేతిలో అపరిమితమైన అధికారం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చక్కని పరిపాలన అందించాల్సిన బాధ్యత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంపై ఉంది. అయితే ప్రభుత్వ ఆలోచనలో ఎక్కడో దారి తప్పుతోంది. ఇప్పటికే దారి తప్పి చాలా దూరమే ప్రభుత్వం పాలన సాగించింది. తప్పుల్ని సరిదిద్దుకుని మళ్ళీ సరైన మార్గంలో ప్రయాణించడానికి బదులు అదే పందాలో వెళుతుండడం గమనార్హం. 2 ఏళ్లకు పైగా పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వ తీరు గమనిస్తూ ఉంటే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీని భయపెట్టి తనకు అడ్డం లేకుండా చేసుకోవాలని అనుకుంటున్న భావన కలుగుతోంది. ఇక్కడే టీడీపీ ఆలోచన దారి తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అనుకుంటున్నట్టు వైసీపీది భయపడే రాజకీయ మనస్తత్వం కాదు. అందుకే ఘోరంగా ఓడిపోయినా మళ్ళీ చాలా త్వరగా కోలుకుని అధికార రేసులో నిలబడింది. ఈ నేపథ్యంలో ఇచ్చాపురం మొదలుకొని అనంతపురం వరకు నిత్యం వైసీపీ గ్రామస్థాయి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు ఏదో రకమైన అక్రమ కేసుల్లో ఇరికిస్తూ జైలుకు పంపుతున్నారన్న విమర్శల్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇందులో ప్రధాన సూత్రధారి టీడీపీ. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షని అత్యంత అమానవీయంగా అరెస్టు చేశారని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తెల్లవారుజామున 2:30 గంటలకు ఎమ్మెల్యే ఇంటికెళ్లి నానా రభస సృష్టించి పోలీసులు అరెస్టు చేసిన తీరుపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు బయటపడుతుందనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను, దృశ్యాలు రికార్డైన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారంటే పోలీసులపై ప్రభుత్వం ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసి రాబోయే రోజులలో ఏం చేయాలని టీడీపీ అనుకుంటుందో అనే ప్రశ్న ఎదురవుతోంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమంగా, అన్యాయంగా హత్యాయత్నం, SC/ST అట్రాసిటీ కేసు పెట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజులన్నీ ఒకేలా ఉండవన్న ఆయన హెచ్చరికలను సులువుగా కొట్టిపారేయడానికి వీల్లేదు. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నాక మంచి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో టీడీపీ చెలరేగిపోయినట్టు దాడులు, కేసులతో విరుచుకుపడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీలోని భయాన్ని పోగొట్టడం తప్ప టీడీపీ సాధించింది ఏమీ లేదు. ఒక పార్టీలో భయాన్ని పోగొట్టడం అంటే తమ గోతిని తామే తవ్వుకున్నట్టు లెక్క. మరి ముఖ్యంగా వైసీపీ శ్రేణులు అధికారంతో సంబంధం లేకుండా దూకుడుగా వ్యవహరిస్తాయి. అందువల్లే ఇప్పుడు తీవ్ర స్థాయిలో టీడీపీతో ఘర్షణ జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు, నాయకులు లొంగిపోయేవారైతే ఈ పార్టీకి ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యేది. కానీ అలా జరగకపోవడంతో టీడీపీకి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఏదో రకమైన కేసులు, దాడులు చేస్తున్నా వైసీపీ భయపడకపోగా తిరుగుబాటు ధోరణితో విజృంభిస్తుండడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ కేసులు, భౌతిక దాడుల పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులలో కసి, పట్టుదల రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇదే టీడీపీ పాలిట డేంజర్ సిగ్నల్. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు టీడీపీ శ్రేణుల్లో కసి, పట్టుదల కనిపించింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే కసితో పనిచేశారు. ఇప్పుడు వైసీపీలో ఎన్నికలకు 3 ఏళ్లు ముందుగానే ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి కనిపిస్తోంది. అందుకే వైఎస్ జగన్తో పని లేకుండానే ప్రతి చోట వైసీపీ నాయకులు, కార్యకర్తలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహా అయితే ఏం చేస్తారు? దాడులు, కేసులే కదా అని తెగింపుతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. టీడీపీతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. 3 పార్టీలతో కలిసి బలమైన ప్రభుత్వంగా ఉన్న తమకే ఎదురు తిరుగుతారా అని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే వైసీపీని ఎలాగైనా లొంగ తీసుకునేందుకు అన్ని రకాల ప్రయోగాలు టీడీపీ చేస్తోంది. పోలీస్ యంత్రాంగాన్ని ఇష్టానుసారం వాడుకుంటోంది. అయినప్పటికీ ఏ ఒక్క చోట వైసీపీ భయపడుతున్న దాఖలాలు లేవు. చావుకు తెగించి వైసీపీ శ్రేణులు పోరాడుతున్నాయి. దీనికి కారణం భవిష్యత్తులో అధికారం మనదే అనే ధీమా వైసీపీలో కనిపించడమే. బహుశా వైసీపీపై దాడులు, కేసులు, అరెస్టులు మరో 10 నెలలు సాగొచ్చు. ఆ తర్వాత ప్రతి దాడికి, కేసుకు రెట్టింపు స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న వైసీపీ హెచ్చరికలను ముఖ్యంగా టీడీపీ గమనంలో పెట్టుకోవడం మంచిది. ఏపీలో రాజకీయ పరిణామాలను గమనిస్తే రాష్ట్ర శ్రేయోభిలాషుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయన్నది వాస్తవం.